రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నేడు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రెండో జాబితాపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గురు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల అభ్యర్థుల కోసం రెండవ జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి కసరత్తు కూడా పూర్తయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే బీజేపీ దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 9 స్థానాలను ఇప్పటికే ప్రకటించింది. మిగతా 8 స్థానాలకు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు, వడపోత ఇవన్నీ కూడా పూర్తయినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే మనం ఏదైతే 8 స్థానాలు ఉన్నాయో 8 స్థానాల్లో ఒకసారి ఎవరెవరికి ఇక్కడ నుంచి అంటే టికెట్ ఆశిస్తున్నారో ఒకసారి చూసినట్టయితే మహబూబ్ నగర్ నుంచి ముఖ్యంగా అయితే డీకే అరుణ జితేందర్ రెడ్డి అయితే పోటీ పడతా ఉన్నారు. ఇక మెదక్ నుంచి చూసుకున్నట్టయితే రఘునందన్ రావు, అంజిరెడ్డిలు పోటీ పడతా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు. అదేవిధంగా నగేష్, ఇటీవల పార్టీలో చేరినటువంటి నగేష్, అదేవిధంగా అభినవ్ సర్దార్ అని చెప్పేసి కూడా వీళ్ళు ముగ్గురు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మహబూబాబాద్ విషయానికి వచ్చినట్టయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ టికెట్ ఇచ్చే అవకాశమే ఇక్కడ ఎక్కువగా కూడా కనిపిస్తా ఉంది. ఇక ఖమ్మం నుంచి కూడా పార్టీలో చేరినటువంటి జలగం వెంకట్రావుకే పార్టీ కూడా అధిష్టానం కూడా మొగ్గు చూపుతా ఉంది. ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. నల్లగొండలో సైదిరెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ సైదిరెడ్డికి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఇటు కొంతమంది ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు ఇటు పార్టీకి ఇప్పటికే ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు, ఆయనకు టికెట్ ఇవ్వద్దని చెప్పేసి. మరోవైపు పెద్దపల్లి చూసుకున్నట్టయితే ఇక్కడ మిట్టపల్లి సురేందర్, అదేవిధంగా ఎస్ కుమార్ అని చెప్పేసి వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వరంగల్లో రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ కి ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. మొత్తానికైతే బీజేపీ పార్టీ మిగిలిన 8 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 8 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఆల్రెడీ ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న అమిత్ షా తెలంగాణ పర్యటనలో కూడా ఎల్బీ స్టేడియం మీటింగ్ అయిన తర్వాత ప్రత్యేకంగా కొంతమంది నాయకులతో ప్రత్యేకంగా హోటల్ ఐటీసీ కాకతీయలో సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో ఈ ఫైనల్ లిస్ట్ కు సంబంధించినటువంటి కూడా దీని గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనిపై కూడా ఆల్మోస్ట్ ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా నేతలంతా కూడా తెలుస్తా ఉంది. ఆ జాబితానే ఈ రోజు ప్రకటించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.